హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. ఈరోజు అయితే మీకు ఫుల్ ఫిష్ ఫ్రై చూపిస్తాను. మా ఇంట్లో వాళ్ళందరికైతే బాగా ఇష్టం నేను చేస్తే ఇది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 2 to 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ మైదా, నేను 5 ఫిషెస్ తీసుకున్నాను, ఒక 1.5 స్పూన్ సాల్ట్ అండ్ 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఒక స్పైసీని బట్టి కారం, ఒక 2 స్పూన్స్ కారం యూస్ చేశాను నేను. గరం మసాలా ఒక పెద్ద స్పూన్ అంతే గరం మసాలా, అండ్ ఫిష్ మసాలా ఒక 1 స్పూన్. దీనిలో 2 ఎగ్స్ వేసుకోవాలి. ఆ ఎగ్ వేస్తేనే ఆ మిక్చర్ అంతా దానికి కొంచెం బాగా పట్టుకుంటుంది అనమాట. స్పైస్, ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. అప్పుడే కారం అంతా లోపలికి వెళ్ళిపోయి ఫిష్ తినే వరకు ఎమ్మీగా బాగా అనిపిస్తుంది. మొత్తం చప్పచప్పగా లేకుండా లోపల వరకు స్పైసెస్ పడతాయి అన్నమాట ఎగ్ మిక్స్ చేయడం వల్ల. సో ఇదంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఎగ్లో లిక్విడ్ ఉంటుంది కదా, ఏ లిక్విడ్ వల్ల ఇంకా ఏమి వాటర్ అది యాడ్ చేయవసరం లేదు. మొత్తం కలుపుకొని ఇప్పుడు ఈ క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని తీసుకుని ఇలా వీటికి మసాజ్ చేయాలి. అవి మనం కలుపుకున్న దాన్ని అంతా ఘాట్స్ పెట్టుకున్నాం చూసారా పొట్ట మీద, ఆ ఘాట్లలోకి వెళ్ళేలాగా ఇట్లా నోటి దగ్గర ఓపెన్ చేసుకుని మొత్తం అంతా ఇట్లా అప్లై చేసేసి చేయాలన్నమాట. ఇట్లా మొత్తం పట్టేలాగా బాగా అప్లై చేసుకోవాలి ఫిష్ అంతా. చూసారా ఫుల్గా ఇలా అన్ని ఫిషెస్ని ఫుల్ మసాజ్ చేసుకోవాలి ఆ మిక్చర్ అంతా పట్టేలాగా. అప్పుడైతేనే బాగా ఉప్పు కారం అది పడుతుంది. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఓవర్ నైట్ పెట్టుకుంటే బాగా బాగుంటుంది. ఒకవేళ టైం లేదు అంటే 3-4 అవర్స్ అలా కూడా సైడ్కి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవచ్చు. నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ డే ఇలా రెడీ అయిపోయినాయి చూసారా ఫిష్. కొంచెం ఒక 2-3 అవర్స్ ముందు బయట పెట్టుకోవాలి. మళ్ళీ ఫ్రిడ్జ్లోది గట్టిగా ఉంటుంది కదా, 2 అవర్స్ పెట్టుకుంటే కూలింగ్ అంతా పోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కాక ఇలా ఫిషెస్ని ఎమ్మీగా రెడీ చేసుకుంటే ఎమ్మీ ఫిష్ ఫ్రై అంటే కర్రీ లాగా తినడానికి కాదు, డైరెక్ట్ స్నాక్ లాగా తినడానికి పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. మా ఇంట్లో వాళ్ళందరికీ నేను ఇది చేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. ముఖ్యంగా మా పాపకి ఫిష్ ఫ్రై అంటే బాగా ఇష్టం. చూసారా ఎమ్మీ ఫిష్ ఫ్రై అయితే ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ప్లేటింగ్ చూద్దాం. ఆనియన్స్, లెమన్ దాని మీద ఇట్లా స్క్వీజ్ చేసి ఆనియన్తో నంచుకుంటూ తింటే చాలా బాగుంటుంది. నాకు కూడా ఇష్టం, మా పాపకి కూడా చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా మామూలు ఫిష్ తెచ్చి పులుసు పెట్టిన రోజు కూడా కొన్ని తెచ్చి కలిపి పెట్టేసి నెక్స్ట్ డే అలా ఇలా చేసి పెడుతూ ఉంటాను. అప్పుడు బాగా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు మా పాప తింటుంది చూసారా, ఎలా ఉందో చెప్తా చూడండి. మా పాపకైతే బాగా ఫేవరెట్ ఫిష్ ఫ్రై. ఫిష్ కర్రీ కన్నా కూడా ఫ్రై అంటే బాగా ఇష్టపడుతుంది. బాగుంది అంటుంది. ఇటువంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే ఫాలో మై ఛానల్, డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.